పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి ముందుగా మన శంకర్ వరప్రసాద్ విజయోత్సవంలో భాగంగా ఈరోజు స్టేట్ మొత్తం మీద 9 సెంటర్లో మొదట బెనిఫిషియో టికెట్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్లో చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు, నిర్మాత సాహు గారు సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందుగా మా అమలాపురం సెంటర్ని అనౌన్స్మెంట్ చేసినందుకు మా అఖిల భారత చిరంజీవిత గౌరవాధ్యక్షులు రావణస్వామి గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు వేలంపాటలో అమలాపురం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులు మోకా సుబ్బారావు గారు 1,11,000 రూపాయలకి టికెట్ కొనుగోలు చేస్తే మాకు అందరికీ చాలా ఆనందకరం. ఆయన గతంలో ఓజీ కూడా 63,000 దాకా వచ్చిన ఆ రోజు జనసేన అభిమాని గుర్రం జీకే గారు పాడుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎంతకైనా మెగా ఫ్యామిలీలో అందులోకి నేను చిరంజీవి గారు అభిమాని, నేను ఈరోజు ఎంతకైనా పాడతానని చెప్పేసి ఆయన టైం వెయిట్ చేసి 1,11,000 రూపాయలకి ఆయన దక్కించుకోవడం మాకు అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాతాజీ గారికి, మోకా సుబ్బారావు గారికి, మన నల్లా పవన్ గారికి, కంచివేల్ అబ్బులు గారికి, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ చిత్రం పండక్కి సూపర్ డూపర్ చిత్రం. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా, చిరంజీవి గారి కామెడీ ఎలా చేస్తారో మీకు తెలుసు. ఆల్రెడీ సినిమా సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఇది పండగకి మాత్రం బంపర్ సినిమా అని చెప్పేసి ఒక అభిమానిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. మన శంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్లా చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలంపాటలో నేను 1,11,000కి టికెట్ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికి వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ టికెట్ను పాడడం జరిగింది. ఇక్కడ వచ్చిన మేనేజ్మెంట్కి, ఏడి శ్రీని గారికి, నల్ల చిట్టుబాబు గారికి, అందరికీ కలవకల తాతాజీ గారికి, కంచిపల్లి అబ్బులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అమలాపురంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మా ఆరాధ్య దైవం. ఎందుకంటే ప్రతి సినిమా కూడా మాకు సంక్రాంతి పండుగ, కానీ ఈసారి సంక్రాంతి ముందు రిలీజ్ అవుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న హైదరాబాద్లో మన ప్రొడ్యూసర్ చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు మాకు అందరికీ మీటింగ్ పెట్టారు స్టేట్లో. మీరు అందరూ కూడా నాన్నగారి సినిమా నేను ఫస్ట్ టైం నేను నిర్మాతగా చేస్తున్నాను. మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు అన్నీ కూడా చేసుకోండి. అమలాపురంలో అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 9 సెంటర్లు ఇచ్చారు. అందులో అమలాపురం ఈస్ట్ గోదావరిలో అమలాపురం ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆవిడే డిసైడ్ చేశారు. అక్కడ ఈ కార్యక్రమం వచ్చిన డబ్బులు కూడా ఈ చిరంజీవి గారు చార్జబుల్ ట్రస్ట్ వెళ్తాయి. మా ఎవరు కూడా తీసుకోని డబ్బులు ఏమి కూడా ఈ సుబ్బారావు కూడా ఓజీ సినిమా చిత్రాన్ని కూడా 63,000 దాకా ఆయన పాడారు. ఇప్పుడు కూడా ఆయన మేము అడిగాం, ఎందుకంటే ఎంతైనా పాడతా అన్నాడు ఆయన. నిజంగా మన మోకా సుబ్బారావు బీజేపీ రాష్ట్ర నాయకులకి మా చిరంజీవి అమలాపురం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకంటే సెన్సార్ రిపోర్ట్ కూడా సూపర్గా వచ్చింది. చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో. అందరూ కూడా పండగకి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ అమలాపురంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కలవకల తాతాజీ గారికి, నల్లా పవన్ గారికి, మన మోకా సుబ్బారావు గారికి, కంచిపల్లి అబ్బులు గారికి, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా ఈ వీడియో తరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన శంకర్ వరప్రసాద్ చిత్రం వేద సందర్భంగా నా ఆరాధ్యదేవి మెగాస్టార్ చిరంజీవి గారికి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.